అలసిన వానికి ఉరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 12. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపెను. ఎఫెసీ 1:18-20. మనము తన శక్తితో సంపూర్ణముగా నింపబడవలని దేవుడు కోరుచున్నాడు. ఆ శక్తి ద్వారానే మనము మన కష్టములు, శ్రమలు, శోధనలను జయించగలం. మరియు అదే శక్తి ద్వారా అమర్త్య దేహములను పొందుదుము. రోమా 8:11. ఇదే పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు ప్రభువును మరణము నుండి లేపుటలో దేవుడు ఆ శక్తిని బయలుపరచెను. ఈ భూమి మీద మన శోధనలు, భారములను జయించుటకు అదే శక్తితో అనుదినము ఉజ్జీవింపబడును. అదే శక్తి ద్వారా పరలోకములో మనకు అమర్త్య దేహములు అనుగ్రహించబడును. మరియు ముఖ్యముగా దేవుని సంపూర్ణతలో మన భాగమును అనుభవించుదుము. కేవలం పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే అంతరంగ పురుషుని యందు బలపరచబడి ప్రభువైన యేసుక్రీస్తులో లోతుగా వేరుపారి ఉండగలము. ఎఫెసీ 3:16-17. మనము పర్వతములపై ఎత్తైన చెట్లను చూసుదుము. అచట ఎంత పెద్ద తుఫాను వచ్చినను వాటి వ్రేళ్ళు చాలా లోతుకు వెళ్ళి ఎంతో దూరమునకు వ్యాపించుండును గనక ఆ చెట్లు క్రింద పడిపోవు. అందుచేతనే ఏ తుఫాను కూడా వాటిని పెళ్లగించలేదు. కానీ అవి ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి వాటి వ్రేళ్ళు లోతుగా వెళ్ళును. అదే రీతిగా పునరుద్ధాన శక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తులో అంతరంగ పురుషుని యందు లోతుగా వేరుపారుదుము. అచ్చట ఏ శ్రమ, హింస లేక కష్టము ఉన్ననో అది మనల్ని కదిలించదు. మన శ్రమలలో మనము ఆనందించుదుము. మరియు అదే సమయంలో ఆత్మీయముగా బలవంతులమగుదుము. మనము ఆత్మీయముగా ఎదుగుకొలది దేవుని సంపూర్ణతతో నింపబడుదుమని ఎరుగుదుము. కావున ఇంకా ఇంకా అధికముగా దేవుని ప్రేమ మనల్ని నింపుటను క్రియాపూర్వకంగా కనుగొందుము. ఫలితంగా మనం ప్రేమగా, సున్నితముగా, సహనముగా మరియు మృదువుగా నగుదుము. మన శత్రువులను ప్రేమించగలుగుదుము. మనల్ని ప్రేమించని వారిని ప్రేమించి, ద్వేషించి శపించు వారి నిమిత్తం ప్రార్థించగలుగుదుము. మనము యేసుక్రీస్తునందు లోతుగా నాటబడితిమను దానికి ఇది నిజమైన రుజువు. మన నిరీక్షణ ఏమనగా ఒక దినమున ఆయన సంపూర్ణతచే నింపబడమన్నదియే. ఆ రహస్యమును ఇంకా ఇంకా అధికంగా ఎరుగుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.